మెదక్ సన్నాహక సభలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గుడిసెలో పుట్టానని, అందుకే పేదల కోసం పోరాడుతున్నానని అన్నారు. ఆగస్టు 13న చెలో ఎల్బీ స్టేడియంలో వికలాంగుల మహాగర్జన విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో చంద్రబాబు హామీ ఇచ్చిన వెంటనే పెన్షన్లు ఇచ్చారని, తెలంగాణలో 20 నెలలు గడిచినా ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డి మోసానికి సాక్ష్యమని మండిపడ్డారు. పెన్షన్దారులు 40,000 రూపాయలు నష్టపోయారని, 20,000 కోట్లు ఇటుపోయాయని ప్రశ్నించారు. పెన్షన్ ఇచ్చే సమయానికి 200 ఇచ్చే సమయానికి భారతదేశంలో 300, 400, 500 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 300, 400, 500 ఇచ్చే రాష్ట్రాల్లో ఒక విధంగా చేయాలంటే అందరికంటే తక్కువ ఇచ్చిన రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇవాళ 6,000కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 6,000 రావాల్సి ఉన్నది. తెలంగాణ నుంచి మీరు మర్చిపోతారు అనుకుంటున్నాం. అంటే ఇంత పెన్షన్ గణనీయంగా పెరగడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఆలోచిస్తే పెంచింది కాదు, ప్రతిపక్షాలు మాట్లాడితే పెరిగింది కాదు. ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ కొట్లాడితేనే ఈ పెన్షన్ పెరిగిందని కూడా మీరు మర్చిపోతారు. ఇది ఎంఆర్పీఎస్ కు విహెచ్పిఎస్ కు వికలాంగులకు ఎంఆర్పీఎస్ ఉండబడే